తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నీళ్లను దోచుకెళ్తే కూతురు వైఎస్ షర్మిల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం గురించి ముసలి కన్నీరు కారుస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అదేవిధంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తమ పరపతిని మర్చి మాట్లాడుతున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 10 సార్లు పట్టం కడితే ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. మహాధర్నా సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న అన్నారు, మేము చెప్పినాం, ఏమని చెప్పినాం, మేము చూపిస్తామని చెప్పినాం, బస్సులు పెట్టి నిజంగానే చూపిస్తాం మేము. ఎందుకంటే ఒక రంగారెడ్డి పాలమూరు జిల్లా ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లికి రావాలంటే డైరెక్ట్ ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి జీవనది ఇక్కడ లేదా, ఎన్నో వందల కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ నార్లాపూర్, వట్టెం ప్రాజెక్టులు రిజర్వాయర్లు పూర్తయినాయి. దాని తర్వాత ఉదండాపూర్ ఒక 80% పూర్తయింది. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి వస్తుంది, కానీ డైరెక్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కొంచెం మన అవగాహన ఉండి మాట్లాడాలి. అది నిజంగానే మేము చూపిస్తాం. అది విలేకరులకు చెప్పినాము ఆ రోజు, పత్రికా సోదరులు అందరికీ చెప్పినాము ఆ రోజు, మేము బస్సు పెట్టి చూపిస్తామని చెప్పి చూపిస్తాం, బరాబర్ చూపిస్తాం మేము. ఎందుకంటే ఒక రిజర్వాయర్ కట్టాలంటే అక్కడ నుంచి రావాలి నీళ్ళు. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ నిండిన తర్వాతనే లక్ష్మీదేవిపల్లికి రావాలి. అదేవిధంగా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే అంబేద్కర్ సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా రంగారెడ్డి పాలమూరు జిల్లా ప్రాజెక్టు పైన ఆయన పత్రిక, అదేవిధంగా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది.